నమస్తే అండి. నమస్తే. సో ఉమెన్స్ డే వస్తుంది కదా, దీని గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? ఉమెన్స్ డే అంటే మన ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ వాళ్ళకి ఉన్న ఇంపార్టెన్స్ కి మనం చాలా గౌరవించాలమ్మా. అది ఎలాగంటున్నానంటే ఉమెన్స్ డే ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ సహించగలదు, సాధించగలదు, అవసరమైతే వధించగలదు. అర్థమైంది ఈ మాట? స్త్రీ సహించగలదు, సాధించగలదు, అవసరమైతే వధించగలదని మనం చూస్తున్నాం. ఆ విధంగా అంత గొప్పగా ఉన్న స్త్రీని అంత గొప్పగా గౌరవించాలి. ఇందులో అసలైన స్త్రీలు మాత్రమే, ఇందులో చాలా మంది ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేయాలి. అంటే మీకు స్త్రీల్లో అంటే ఉమెన్స్ డే గౌరవంగా జరుపుకోవాలన్న స్త్రీల్లో 100 మంది ఉన్నారనుకోండి, ఒక 15 మంది మాత్రమే ఆ అర్హత సాధించగలరు. మిగిలిన వాళ్ళందరూ ఇంక మనం వేరే క్యాటర్ అనమాట. వాళ్ళని ఆ అర్హత కూడా వాళ్ళకి ఉమెన్స్ డే జరుపుకునే అర్హత కూడా వాళ్ళకి ఉండదు. ఒక చక్కనైన తల్లి, అంటే బిడ్డల్ని ఎంత బాగా చూసుకునే తల్లి, అంటే అత్తల మామగారిని గౌరవంగా చూసుకునే తల్లి, లేదా ఇంకా రకరకాల ఎంత గౌరవంగా కుటుంబంలోనూ సమాజంలోనూ ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే గౌరవం ఉంది, అర్హత ఉంది. ఇది మిగిలిన వాళ్ళు కూడా ఉమెన్సే కదా అని అనొచ్చు, ఉమెన్సే. కానీ ఏంటంటే వాళ్ళు రకరకాలుగా ఉన్న వాళ్ళు మనం చెప్పక్కర్లేదమ్మా, అది వదిలేండి. ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలందరినీ, అటువంటి గౌరవంగా బ్రతికే స్త్రీలందరికీ నేను గౌరవిస్తూ వారికి పాదాభివందనం చేస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఉమెన్స్ డే జరుపుకోవాలంటే ఇప్పుడు మనం చూస్తాం చాలా మంది చాలా గొప్ప, అంటే జీవితాన్ని కూడా వదిలేసుకుని ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆవిడ ఎంత గొప్ప మనిషి. అలాగే సరోజినీ దేవి గారు ఉన్నారు. అలాగే మనం దేశ నాయకులే కాదు, వాళ్ళనే గౌరవించడం కాదు, మన ఇళ్లలోనూ కూడా మనల్ని చాలా, అంటే కుటుంబాన్ని ఒకే తాటిపైకి నిలబెట్టగలిగేది అయితే మగవాడు కాదు, ఆడది. అంటే స్త్రీ సహకరిస్తేనే ఆ కుటుంబం అంటే 3 అన్నదమ్ములు ఉన్నారమ్మా, 3 అన్నదమ్ములకి పెళ్లిళ్ళు అయిపోతాయి. కానీ మొదట చేసుకునే తల్లి మాత్రం ఎంత గొప్పగా ఉంటే ఆ 3 కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి. లేకపోతే ఆ మాత్రం తేడా చేసి వాళ్ళని ఎందుకు చేస్తున్నాం అది ఇదంటే గనక నీకు ఆటోమేటిక్ గా మిగిలిన 3 కుటుంబాలు, అంటే అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు కూడా విడిపోతారు. కారణం ఏంటంటే మొదటగా వచ్చిన నీ వల్లే. నువ్వు గనక గౌరవంగా నీ కుటుంబాన్ని ఒక్క తాటి మీద నడపాలనుకుంటే గనక ఆ కుటుంబానికి ఎంతో పేరు వస్తుంది, పైగా సమాజంలో వాళ్ళకి ఎంతో గౌరవంగా ఉంటారు. అన్నది ఏంటంటే ఆడది అంత శక్తి కలది, అంత శక్తిగాను సమాజంలోను సభ్యతగాను కుటుంబంలోనూ ఉండాలనేది నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగున్న స్త్రీలందరికీ కూడా నా గౌరవం తెలియజేసి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళల మీద రేపటి మర్డర్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? అంటే ఒక్క రోజు ఉమెన్స్ డే చేసుకుంటే సరిపోదు కదా? ఒక్కరోజు ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్ గా. అంటే మహిళలు అలాగవుతున్నారు అని అనుకుందాం. అలా జరిగిన వాళ్ళకు మాత్రం అలాగా ఒకవేళ పిల్లలకి లేదా ఆడపిల్లలకో స్త్రీలకో అన్యాయం జరిగితే గనక పోలీసులు చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. ఆల్రెడీ ఏదో వచ్చిందని చెప్తున్నాం కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్, కొన్ని రకరకాల కారణాల వల్ల ఏంటంటే అవి తప్పుదారి పెట్టేస్తున్నాయి. నేను తప్పు చేశాను అనుకోండి, తప్పు చేసినప్పుడు నేను బాగా డబ్బున్నవాడిని, నా వెనకాల ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే గనక నేను సేఫ్ గా బయటపడిపోతున్నాను, నన్ను ఎవడో ఏం చేయలేకపోతున్నాడు. అటువంటి వాళ్ళు కాకుండా చట్టం అంటే తప్పు చేసిన వాడిని శిక్షించే విధంగా ఉన్నప్పుడే అది చట్టంగా మనం గౌరవించాలి. లేకపోతే డబ్బు ఉంది కదా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నేను బయటపడిపోయేలాగుంటే ఇంకా చట్టాలు ఎందుకండి? అలాగే ఎవరైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడతారో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులే. ఇదే విషయంలో ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరైతే అమ్మాయిలు కొంతమంది డబ్బు కోసం లోపరుచుకుని వాళ్ళు మొత్తం సర్వనాకేసి రోడ్డు మీదకి లాగేస్తారో అటువంటి సన్నాసి ఆడపిల్లలని ఎదవలను కూడా శిక్షించాలి. ఇది ఆడపిల్లల వైపే ఒక చట్టాలు ఉండేలా కాకుండా ఇద్దరు వైపు కూడా చట్టాలు ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. అది తప్పు ఎవరు చేస్తే వాళ్ళు, అది ఆడవాళ్ళ మగవాళ్ళు అన్నది కాదు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద శిక్ష జరిగే విధంగా ఉండాలి తప్ప ఆడవాళ్ళని వెనకేసుకొచ్చే విధంగానే కాదు. ఆడవాళ్ళని వెనకేసుకురావాలి నేను కాదంటలేదు, కానీ ఏంటంటే తప్పు చేస్తే కనుక ఎవరైనా సరే శిక్షార్హులు అన్న విధంగా మనం ఉండాలి, మన చట్టాలు ఉండాలి. ఉమెన్స్ డే రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది? ఉమెన్స్ రోజు అమ్మా, ఉమెన్స్ రోజు అంటే ఎవరైతే మన సమాజంలో మనకు దగ్గరగా లేదా మన స్కూల్ టీచర్లు కావచ్చు, గౌరవంగా పాఠాలు చెప్పిన టీచర్లు కావచ్చు, లేదా మనకి కార్పొరేటర్ కావచ్చు, మనకి బాగా మంచి పనులు చేసే గృహిణులు ఉంటారు కదా, టీచర్లు కానీ లేదా ఆడపిల్లలు స్త్రీలు, వాళ్ళని సత్కరించే విధంగా ఉండాలమ్మా. ఇదిగో ఈ అమ్మాయి ఈవిడ ఎంత మంచి పని చేసింది, లేదా బీటెక్ లో ఎంత మంచి మార్కులు తెచ్చుకుంది, లేదా ఈ ముగ్గురు అంటే ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఎంతో గౌరవంగా నడిపిస్తుంది, ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళని సత్కరించే విధంగా చేస్తే వాళ్ళ పద్ధతులు నలుగురికి తెలిస్తే ఆ విధంగా గౌరవం ఉంటుంది అనేది నా ఉద్దేశం. మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ మహిళ ఎవరు? నా ఫేవరెట్ ఇన్స్పిరేషన్ మహిళ అంటే ఇందిరాగాంధీ గారు. అలా చాలా మంది ఉన్నారమ్మా. అంటే పెద్ద ఆవిడ ఏదో ఎప్పటి నుంచో
అంటే రాజకీయాల్లో నాటి దేశ పౌరురాలిగా ఉన్నారు కాబట్టి నేను ఆవిడని గొప్పగా చెప్తున్నాను. కానీ మన చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఒకసారి ఎలాగంటేనమ్మా, నేను నా దగ్గర ఒక 50 రూపాయలు కూడా లేవు. నేను అనుకుంటున్నాను ఒక ఇంటి దగ్గర ఉండి మా ఫ్యామిలీలోనే కనీసం, అంటే ఇది ఒక 20 years బ్యాక్, కనీసం ఒక 100 రూపాయలు ఉంటే బాండ్ కదా, కొంచెం ఏదో అవసరం ఉంది, అవసరానికి సరిగా డబ్బులు లేకుండా పోనీ అని నేను అనుకుంటున్నాను. వెంటనే ఒక ఆవిడ తీసుకొచ్చి 200 ఇచ్చింది. 200 ఇచ్చినప్పుడు నాకు నిజంగా కళ్ళనీళ్లు తిరిగిన పరిస్థితి. అంటే అంత గొప్పగా అర్థం చేసుకునే వాళ్ళు. తర్వాత నేను ఇచ్చాను, అది వేరే కాదంటలే, కానీ నీ పరిస్థితిని తెలుసుకోగలిగి ఇవ్వటం అన్న ఆవిడకి ఎంత గొప్ప స్థానం అమ్మా. నువ్వు అడిగితేనేమో పరిస్థితిలో అడగకుండా నీకు ఒక 200 తెచ్చి తీసుకో తర్వాత ఇది కానీ అన్నారంటే, అటువంటి మహిళలు మనం జీవితాంతం మర్చిపోకూడదు. అటువంటి వాళ్ళే అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి చెప్పలేకపోయినా వాళ్ళ మనసులో ఎప్పుడు నువ్వు తలుచుకుంటూ ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఇస్తూనే ఉండాలి. ఓకే, ఫైనల్ గా మహిళ గురించి సింగిల్ వర్డ్. మహిళ గురించి సింగిల్ వర్డ్ అంటే ద వారియర్ అని చెప్పొచ్చేమో అనుకుంటున్నాను. ద వారియర్, ఇన్స్పైరర్, ఇంకా అలాగే వారియర్ అని చెప్పొచ్చమ్మా. ఎందుకంటే ఆవిడ కుటుంబంలో ఎంత ఇదవుతారో, లేదా అంటే కొన్ని సందర్భాల్లో బాగా చేస్తున్నా సరే కొన్ని ఇబ్బందులు పాలవుతారు. అది మొగుడు సరిగా తను అర్థం చేసుకోకపోవడం కావచ్చు, రకరకాలు కావచ్చు. కానీ అర్థం చేసుకునే భర్త ఉంటే కనుక ఆవిడ ఎంత ఎత్తులకైనా ఎదగలదు. అటువంటి వాళ్ళు ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే ఒక స్త్రీ శక్తి స్వరూపిణి. అంటే సింపుల్ గా చెప్పాలంటేనమ్మా, ఆడది మనకి బంగారం లాగానే ఉండాలి, బంగారు తల్లి లాగానే ఉండాలి, బంగారు శక్తి లాగానే ఉండాలి, ఒక మహాశక్తి లాగా ఉండాలన్నమాట. అంటే శక్తి స్వరూపం లాగా ఉండాలని ఇది నా అభిప్రాయం. ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.